ఈ వీడియోలో చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్ అరకిలో, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, మసాలా సరుకులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, అల్లం వెల్లుల్లి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసుకొని వేపుకుంటే తొందరగా వేగుతాయి. ఇప్పుడు మసాలా పట్టుకుందాం. మసాలా: నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, లవంగాలు 3, దాల్చిన చెక్క, యాలక్కాయ. ఈ మసాలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ అయింది. వేగుతున్న ఉల్లిపాయల్లో మసాలా వేసుకుందాం. వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, చికెన్ వేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు ఉల్లిపాయల్లో ఉంది కాబట్టి వేసుకుని మగ్గబెట్టుకుందాం. చికెన్ మగ్గాక వాటర్ పోసుకొని మూత పెట్టుకొని దగ్గరికి ఉడికాక స్టవ్ ఆఫ్ చేస్తాం.